దేశానికి కవచంలా సుదర్శన చక్రం శ్రీకృష్ణుడి స్ఫూర్తితో ఏర్పాటు 2035 నాటికల్లా సిద్ధం. అన్ని ప్రధాన వ్యవస్థలకు దీంతో రక్షణ. మళ్ళీ దుస్సాహసం చేస్తే పాక్కు చావు దెబ్బే. రైతుల ప్రయోజనాలను కాపాడతాం. యువత ఉపాధికి 1,00,000 కోట్లతో పథకం. దీపావళిలోపు జీఎస్టీలో సంస్కరణలు తెస్తాం. ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన పరాక్రమవంతులకు ఎర్రకోట బురుజుపై నుంచి వందనం చేసే అవకాశం లభించినందుకు గర్వపడుతున్నా. మన వీర సైనికులు శత్రువుకు ఊహించిన విధంగా శిక్ష విధించారు. ఏప్రిల్ 22న ఉగ్రవాదులు సరిహద్దులు దాటి వచ్చి సామాన్యులను దారుణంగా హత్య చేశారు. ఆ ఘటనతో దేశం మొత్తం ఆక్రోశం నిండిపోయింది. దానికి ప్రతిరూపమే ఆపరేషన్ సింధూర్. 22వ తేదీ తర్వాత మేము సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం. రణనీతి, లక్ష్యం, సమయం అన్నీ వాళ్లే నిర్ణయించుకుని 100 కిలోమీటర్లు శత్రుభూమిలోకి దూసుకుపోయి ఉగ్రవాదులను మట్టిలో కలిపారు. ఉగ్ర సౌదాలను తుత్తునీయలు చేశారు. దాంతో ఇప్పటికీ పాకిస్తాన్ ఉలిక్కి పడుతోందంటూ శ్రీకృష్ణుడి స్ఫూర్తితో దేశానికి సుదర్శన చక్ర భద్రతా కవచాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ కవచంలో కీలకమైన వ్యవస్థలకు రక్షణ కల్పిస్తామని, దేశాన్ని శత్రు దుర్భేద్యంగా తయారు చేస్తామని ఉద్ఘాటించారు. 2035 నాటికల్లా ఈ కొత్త భద్రతా వ్యవస్థ పనిచేయడం ప్రారంభిస్తుందని పేర్కొన్నారు. 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఇక్కడ ఎర్రకోట బురుజుపై 12వసారి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన అనంతరం ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి 103 నిమిషాలు ప్రసంగించారు. ఆపరేషన్ సింధూర్ నుంచి అంతరిక్షం దాకా అన్ని రంగాలను ఆయన స్పృశించారు. ప్రతి రంగంలో ఆత్మనిర్భరత సాధించాలని పిలుపునిచ్చారు. వచ్చే దీపావళి నాటికి జీఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చి సామాన్యులపై పన్నుల భారం తగ్గిస్తామని ప్రధాని కీలక ప్రకటన చేశారు. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైనికులను అభినందించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక దర్జాగా